హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. మొన్న నేను పర్ణశాల కుటీరము అండ్ సీతమ్మ వారి ఆరేసిన నారచీరలు ఆ వీడియోస్లలో చెప్పాను అనమాట. మేమైతే ఒక ఆటోని తీసుకున్నాము. ఈ ఆటో ఏంటంటే ప్యాకేజ్ ప్రకారం ఉంటుంది. అప్ అండ్ డౌన్ మాకు 1000 రూపాయలు తీసుకున్నారు అనేసి చెప్పాను కదా. అందులో మాకు 3 ప్లేసెస్ చూపిస్తున్నారు. కుటీరం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నారచీరలు, ఇంకొకటి వచ్చేసి ఇదేనమాట మినీ అరుణాచలం అని ఇక్కడ ఉంటుంది. సో సేమ్ అరుణాచలంలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఆ లింగాలు అయితే అలానే ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి కుటీరము అంటే పర్ణశాలకి వెళ్ళే మధ్యలోనే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే పర్ణశాల అవన్నీ చూపించుకున్నాక రిటర్న్ బ్యాక్లో అయితే చూపిస్తారు మనకి. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు మాకు ఆ ప్యాకేజ్లో అయితే ఇది చెప్పలేదు, అందుకని ఆ రోజు మేము చూడలేదు అనమాట. ఈరోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, చూసి మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది. అంటే అరుణాచలం వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. సేమ్ మనకి అరుణాచలంలో ఎన్ని లింగాలు ఉంటాయి అన్ని లింగాలు ఉంటాయి. అండ్ మోక్ష మార్గం కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మినీ అరుణాచలం అనేది ఉంటుంది. మనకి ముందు బోర్డు మీదనే రాసిపెట్టి ఉంటుంది అనమాట. అక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి ప్లేసెస్, ఏమేమి లింగాలు, మోక్ష మార్గం ఏంటిది, దర్శనం ఏంటిది, అవన్నీ ఫుల్ డీటెయిల్గా మనకైతే ఫ్లెక్స్ రూపంలో ఉంటుంది. అదంతా ఒకసారి చూసుకొని చదువుకొని వెళ్ళండి. అండ్ మనకి రూట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ దర్శనం అయితే ఉండవు. ఫస్ట్ ఈ లింగాలన్నింటినీ దర్శనం చేసుకున్నాక తర్వాత లోపలికైతే టెంపుల్ లోపలికైతే అలా ఉంటుంది. నాకైతే చాలా రోజుల నుంచి అరుణాచలం వెళ్ళాలని కోరిక అయితే ఉందన్నమాట. ఫైనల్గా అది చిన్నపాటికైతే ఇక్కడ తీరిపోయింది అనిపించింది. ఆ శివుని ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా త్వరలోనే మేము మళ్ళీ అరుణాచలం అయితే వెళ్తాను. బట్ ఇది కూడా అరుణాచలంకి అయితే ఏం తీసుకోకుండా సేమ్ టు సేమ్ అయితే టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. మనకి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ మినీ అరుణాచలంలో దర్శించడం అయితే అసలు మర్చిపోకండి. రెడీ 1 2 5 6 3 4 ఓకే. ఎన్ని మొక్కలేము जो 100 నువ్వు ఇస్తావా? ఒక్క నిమిషం ఇది అయిపోయాక ఇస్తా. వెయ్యి 8 లింగాలు ఇంకో తీసుకుంటా మంచిగా స్ట్రైట్ అది కదలకుండా అన్నీగా అన్నీ తీసుకుంటా. ఏమలింగం చూపించారు పైకి పైకి పేరు ఏమలింగం. నెక్స్ట్ అదేం లింగం చూడకూడదు. ఇట్లా పెట్టచ్చు అంతే. నైరుతి లింగం ఇది తీసుకురండి. గణేష్ మంచోడు కదా. సూర్యలింగం పైన పేరు సూర్యలింగం. రాజరాజేశ్వరి అట్లా కదలపడుతుంది వీడియోని. అరుణాచలం ఎప్పుడు వస్తామో ఏమో శివయ్య. ఇలా మధ్యలో అయితే లింగాలని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇక్కడ 1008 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారనమాట. ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే మనకి ఇది మోక్ష మార్గం అయితే వస్తుంది. చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు చూడండి. మన మినీ అరుణాచలంలో కూడా మోక్ష మార్గం అయితే ఉంది. సో ఇందులోకి వెళ్ళినా కూడా మనకి అరుణాచలంలో మోక్ష మార్గం నుంచి వచ్చినంత పుణ్యం అయితే వస్తుందన్నమాట. మోక్ష మార్గంలో ఏంటంటే ఎంత లావుగా ఉన్నా అందులో పట్టేస్తారు. ఇట్నుంచి అట అట్నుంచి ఇట
వాళ్ళు పోతారా ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా పోతారా అక్కడికి ఇంతే ఉంటుంది మోక్ష మార్గం మరి సైడ్కి రావాలి ఇట్లా అంబాడుకుంటారు దాదా పెద్ద చెట్టు అయితే మొత్తానికి కావాలి పో నీ వీడియో జరు అత్తమ్మ జరు మా పిల్లలు రాని అయ్యో పట్టుకో నువ్వేనా అందులోంచి రాగలేనే లేదు లే వీడియోకి వస్తాం కాదా మిమ్మల్ని తీయలే అత్తమ్మకి అది ఇస్తుంది వాళ్ళు సన్నగా ఉండే ఉరికిరారే నువ్వురా ఇక్కడ మోక్ష మార్గ ద్వారం అయితే కొంచెం పెద్దగానే ఉంది కొంచెం నార్మల్గా ఎంత పర్సనాలిటీ ఉన్నా బయటకైతే రావచ్చు అక్కడ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా వీటన్నిటి దర్శనం తర్వాత మనకైతే టెంపుల్ లోపలికి అయితే అలో ఉంటుందన్నమాట సో ఇక్కడ చూపించారు కదా ఇది ఫ్లెక్స్ ఇక్కడ మనకి అన్నీ కూడా కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు మనకి ఇక్కడ ఫ్లెక్సీలో అయితే అన్నీ కూడా రాసిపెట్టి ఉన్నారు కొంచెం టైం తీసుకుని చదవండి అండ్ చూసారా ప్రధాన దేవాలయానికి వెళ్ళు దారి అన్నమాట ఫస్ట్ అవన్నీ రౌండ్గా చూసుకుని వచ్చాక లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇక్కడ టెంపుల్లో శివయ్యని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అంత బాగుందన్నమాట చాలా బాగుంది అండ్ మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి ఇంకా లైటింగ్స్ తోటి ఇంకా సూపర్గా కనిపిస్తున్నాడు యాక్చువల్గా ఏంటంటే కొంచెం వీడియో క్లారిటీగా లేకపోవచ్చు ఎందుకంటే మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి లైటింగ్ సరిగ్గా లేదు సో కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేసండి మార్నింగ్ వెళ్తే వీడియో చాలా బాగా కనిపించేది సో మేము అక్కడ నుంచి బయలుదేరడమే 5కి అలా బయలుదేరాం కాబట్టి అవన్నీ చూసుకుని వచ్చేవరకు ఇక్కడ 7:30 అలా అయిందనమాట సో అందుకని కొంచెం చీకటిగా కొంచెం క్లారిటీ మిస్ అయింది బట్ టెంపుల్లో మాత్రం శివయ్య చాలా బాగా కనిపిస్తున్నాడు చూడండి చెవులో చెప్పు ఏమనుకుంటాడో అది చెప్పమన్నా చంద్రలింగం బాహా పైన బోర్డు నేను ముద్ర వేసుకోవడం సులభం పారాహి ముద్ర సులభం వేసుకోవచ్చు రెండు పట్టుకొని బొట్టుకొని వెళ్తే చూపుడు వేలు కలు ఈ బొట్టుకొని వేలు పడిచేసి ఏం లింగం ఇది పాదలింగం ఏం చేస్తాను సర్వ సైన్యాధ్యక్షురాలు కుబేరలింగం కుబేరుడు కాదు కాదు అక్కడ లాస్ అవుతుంది మెమరీ మనమే లేదు వచ్చేసి కాడ బయటకు వెళ్ళిపోయినారు
వీడియో ఆన్ చేసిన గిర తింటాను కొంచెం దూరం ఉంటే అందరూ పడతారు అఘోరం బోర్డు లాస్ట్లో విగ్రహాలు అయితే చాలా బాగా అనిపించాయి. ఇది ఒకటి ఉంది అని నాకైతే తెలియదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలిసేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.